ఓం గం 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 గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2024వ సంవత్సరంలో కార్తీక మాసంలో సంకటహార చతుర్థి వ్రతాన్ని ఎప్పుడు జరుపుకోవాలి, ఏ తేదీన, చవితి తిథి సమయాలు, ఈ నెల గణపతిని ఏ నామం పీఠంతో పూజించుకోవాల్సి ఉంటుంది, అలానే ఈ నెల ఎవరైనా సరే కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా లేదా, అలానే ఈ రోజున ప్రతి రాష్ట్రంలో కూడా చంద్రోదయ సమయాలు ఏమిటి అన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన హిందూ పురాణాల ప్రకారం ప్రతి నెల కూడా కృష్ణపక్షంలో వచ్చే చవితి తిథిన మనము సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరిస్తామండి. ఈ వ్రతాన్ని మనం ఏదైనా సరే ఒక సంకల్పం తీసుకొని ఇక మీకు తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు, ఇక ఆ సమస్య తీరదు అని పూర్తి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే అతి శీఘ్రంగా మీకు మంచి ఫలితం అనేది వస్తుందండి. ఈ వ్రతం ఎలా చేయాలి, ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి. మీకు రానున్నటువంటి వీడియోలో కూడా నేను అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అయితే మనకి ఈ కార్తీక మాసంలో సంకటహార చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. దానికన్నా ముందుగా మనకి కృష్ణపక్షంలో చవితి తిథి సమయాలు తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శరదృతువు కృష్ణపక్షం చవితి తిథి నవంబర్ 18వ తేదీ సోమవారం రోజున రాత్రి 10 గంటల 5 నిమిషాల నుంచి నవంబర్ 19వ తేదీన రాత్రి 9 గంటల 6 నిమిషాల వరకు మనకి చవితి తిథి అయితే ఉంటుందండి. సాధారణంగా సంకటహార చతుర్థి వ్రతం అంటే సాయంత్రం మనకి చవితి తిథి ఎప్పుడైతే ఉంటుందో, ముఖ్యంగా చంద్రోదయ సమయంలో మనకి చవితి తిథి అనేది ఉండాలండి. ఆ ప్రకారం మనకి 2024వ సంవత్సరంలో కార్తీక మాసంలో నవంబర్ 19వ తేదీ మంగళవారం రోజైతే మనకి పూర్తిగా రాత్రి చంద్రోదయ సమయంలో చవితి తిథి ఉందండి. కాబట్టి ఈ నెల మనము 19వ తేదీన మంగళవారం అయితే జరుపుకుంటామండి. అయితే ఈ రోజు చాలా విశేషమైన రోజండి. ఎందుకంటే మనకి మంగళవారం రోజున సంకటహార చతుర్థి రావడాన్ని మనము అంగారక సంకష్టహార చతుర్థి అనే పేరుతో అయితే పిలుస్తామండి. ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి నెల కూడా మనం సంకటహార చతుర్థి వ్రతాన్ని చేసిన పుణ్యఫలం మొత్తం కూడా ఈ ఒక్క అంగారక సంకష్టహార చతుర్థి వ్రతం రోజున పూజ చేస్తే మనకి సంవత్సరం మొత్తం చేసిన పుణ్యఫలం అనేది వస్తుందండి. కాబట్టి ఎవరైనా సరే కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేసిన, లేదా మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా ఒకవేళ పూజ చేయలేని వాళ్ళు ఈ ఒక్క సంకష్టహార చతుర్థి వ్రతం రోజున పూజ చేస్తే మీకు చాలా మంచి ఫలితం అనేది వస్తుందండి. చాలా శక్తివంతమైన రోజండి. ఈ రోజున గణపతిని ఏ నామం పీఠంతో పూజించుకోవాల్సి ఉంటుంది అంటే ఈ నెల గణపతిని గణాదీప మహాగణపతి అనే నామంతో పూజించుకోవాల్సి ఉంటుందండి. ఈ నెల గణపతిని పూజించుకోవాల్సిన పీఠం శివపీఠం. ఇవండి ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి చవితి తిథి సమయాలు. ఇప్పుడు మనకి అన్ని రాష్ట్రాల వారీగా చంద్రోదయ సమయాలు అయితే తెలుసుకుందామండి. ఆంధ్రప్రదేశ్లో అయితే రాత్రి 8 గంటలకు చంద్రోదయ సమయం అయితే అవుతుందండి. తెలంగాణలో అయితే రాత్రి 8 గంటలకు మనకి చంద్రోదయ సమయం అయితే అవుతుంది. తమిళనాడులో అయితే మనకి రాత్రి 8 గంటల 3 నిమిషాలకి, అలానే కేరళలో అయితే మనకి రాత్రి 8 గంటల 12 నిమిషాలకి, ముంబైలో అయితే మనకి రాత్రి 8 గంటల 16 నిమిషాలకి, కేరళలో అయితే మనకి రాత్రి 8 గంటల 13 నిమిషాలకి, కోల్కతాలో అయితే మనకి రాత్రి 7 గంటల 5 నిమిషాలకి, కర్ణాటక అంటే బెంగళూరు లాంటి ప్రాంతాల్లో అయితే మనకి రాత్రి 8 గంటల 14 నిమిషాలకి చంద్రోదయ సమయాలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో మీరు రాత్రి పూజ చేసుకున్న తర్వాత చంద్రునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాతనే మనకి పూజ సంపూర్ణం అనేది అవుతుందండి. ఇదండి ఈ వీడియోలో కార్తీక మాసంలో సంకష్టహార చతుర్థి వ్రతం ఎప్పుడు చేసుకోవాలో తెలుసుకున్నాం కదా అండి. మరో వీడియోలో సంకష్టహార చతుర్థి వ్రతం పూర్తి పూజా విధానం ఎలా చేయాలి, ముఖ్యంగా అంగారక సంకష్టహార చతుర్థి వ్రతం పూజ ఎలా చేసుకోవాలో మీకు తర్వాత వీడియోలో అందిస్తానండి. ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను.